సింగరేణి కార్మికుల న్యాయమైన హక్కుల సాధన కోసం జూలై 20న వంట వార్పు నిరావాదిక నిరాహార దీక్ష చేపడుతున్నామన్న హెచ్ఎంఎస్ నాయకులు. సింగరేణి కార్మికుల న్యాయమైన హక్కుల సాధన కోసం జూలై 20వ తేదీన రామకుండంలో కుటుంబ సభ్యులతో కలిసి వంట వార్పు నిరావాదిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు హెచ్ఎంఎస్ తెలంగాణ రక్షణ సేన నాయకులు ప్రకటించారు. కల్వకుంట్ల కవిత నాయకత్వంలో ఇటీవల చేపట్టిన బాయిబాట కార్యక్రమం 100% విజయవంతమైందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారి యొక్క ప్రధాన డిమాండ్లను తెలిపారు. మెడికల్ బోర్డు కొనసాగింపు మరియు మారుపేర్ల సమస్యల తక్షణ పరిష్కారం చేయాలన్నారు. 10th పాస్ కాలేదనే సాకుతో ఆపిన వారసత్వ ఉద్యోగాలు మంజూరు చేయాలన్నారు. సొంత ఇంటి పథకం కింద హౌసింగ్ బోర్డు సొసైటీ ఏర్పాటు మరియు పారదర్శక ప్రమోషన్ పాలసీ అమలు చేయాలని కోరారు. అనుబంధ సంఘాలపై విమర్శలు, కార్మికుల పక్షాన నిలబడాల్సిన ఏఎన్టీయూసీ నాయకుల యాజమాన్యానికి అధికార పార్టీకి బ్రోకర్లుగా మారారని హెచ్ఎంఎస్ నాయకులు మండిపడ్డారు. ప్రధాన సమస్యలను పక్కన పెట్టి 40 డిమాండ్లతో వారు నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. తాడిచెర్ల 2 ప్రైవేట్ వేలంపాటను అడ్డుకొని తమ నిరంతర పోరాటం వల్లే తాడిచెర్ల 2 ప్రాజెక్టు సింగరేణికే దక్కేలా చేశామని గుర్తు చేశారు. సింగరేణి యాజమాన్యానికి మరో 7 రోజుల సమయం మాత్రమే ఉందని, 20వ తేదీలోపు మెడికల్ బోర్డుపై అధికారిక ప్రకటన చేయకపోతే కవితక్క నాయకత్వంలో కార్మికులంతా ప్రత్యక్ష పోరాటానికి దిగి యాజమాన్యం మెడలు వంచుతామని నాయకులు హెచ్చరించారు. ఫేస్బుక్, వాట్సాప్ లో ప్రేక్షక పాత్ర వహించకుండా కార్మికులంతా రామకుండం చేరుకొని దీక్షలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎంఎస్ రియాజ్ అహ్మద్, జనరల్ సెక్రటరీ గోషిక అశోక్, డిప్యూటీ జనరల్ సెక్రటరీ వెంకట్, డిప్యూటీ జనరల్ సెక్రటరీ కిరణ్ తదితరులు పాల్గొన్నారు. హెచ్ఎంఎస్ విభాగం తెలంగాణ రక్షణ సేన చీఫ్ యూనియన్ గౌరవాధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు బాయిబాట ప్రోగ్రాం మొదటి విడత రామగుండం, బెల్లంపల్లి రీజన్, కాసిపేట 1, ఆర్కే 7, జీడీకే 11, ఓసీపీ 3, ఏఎల్పి విజయవంతమైంది. మొదటి విడత. రెండో విడత మొన్న 9వ తారీఖు నుంచి 9, 10, 11 మనుగురోసి, కొత్తగూడెం పీవీకే 5, సత్తుపల్లి కంప్లీట్గా 100% సక్సెస్ అయింది. సమస్య ఒకటే, ఏ బాయికి పోయినా, ఏ గడప దొక్కినా సింగరేణిలో, ఏ బాయి దగ్గర పోయినా, ఏ ఏరియాకు పోయినా కార్మికుల దగ్గర నుండి మంచి స్పందన వచ్చింది. కవిత గారిని కోరుకుంటున్నారు, అక్క మీరు రావాలే, మమ్మల్ని రక్షించండి. దళారీలు పెరిగిపోయిన సింగరేణిలో సమస్యలు పరిష్కారం కావడం లేదు. ప్రధానమైన సమస్య పోరాడి సాధించిన హక్కులు కాలరాయబడుతున్నాయి. ఏఐటీయూసీ, ఐఎన్టీసీ ఇవి రెండు కూడా కాంగ్రెస్ పార్టీకి అనుబంధం. కాంగ్రెస్ పార్టీ చెప్పు చేతిలో ఉన్నారు, వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా వింటున్నారు. సమస్యలని పక్కన పోయినాయి. గుర్తింపు వచ్చి 2.5 సంవత్సరాలైంది. 2 సంవత్సరాలకే బ్రేక్ కావాలి. కుర్చీ పట్టుకొని వదిలిపెట్టలేరు. ఇది కుర్చీ కావాలి, ఇదే కావాలి, ఇదే కావాలని కోర్టు కూడా పోతానట. సిగ్గు శరం లేక ఏఐటీసీ నాయకత్వం, ఐఎన్టీసీ నాయకత్వం. విఆర్ఎస్ స్కీమ్, మెడికల్ బోర్డు మారుపేర్ల మార్పిడి, అన్ఫిట్ అయినాక ఉద్యోగాలు ఇవ్వకుండా ఆపడం, 2 సంవత్సరాల సర్వీస్ లేదని, 10th పాస్ కాలేదన్న సాకుతోటి వాళ్ళ పెండింగ్ పెట్టడం, ఇంతకంటే దారుణం సింగరేణి చరిత్రలో ఎప్పుడు కాలేదు. దీనికోసమే మా పోరాట కార్యక్రమం మేము తీసుకున్నాం. 100% సక్సెస్ అయింది. అడుగడుగున అడ్డంకులే. కాంగ్రెస్ పార్టీ చేతులు ఉంది కదా అని ఐఎన్టీసీ, వాళ్ళకి చెంచాలాగా పనిచేస్తున్నాం కదా అని ఏటీసీ, చట్టసభల్లో ఉన్నారు ఏటీసీ నాయకులు, సిపిఐ ఏటీసీ గౌరవాధ్యక్షులు కూనంనేని సాంబశివరావు ఎమ్మెల్యేగా ఉన్నారు. హక్కులను సాధించడానికి, చర్చ చేయించడానికి కుట్రపూరితంగా కావాలని ఒక్క మీటింగ్ పెట్టలేదు 2.5 సంవత్సరాల్లో. జేసీసీ మీటింగ్లో మాట్లాడాలి, సేఫ్టీ ట్రైపార్టైట్ మీటింగ్లో రక్షణ కోసం మాట్లాడాలి, ప్రమోషన్ల కోసం జిఎం కమిటీలో మాట్లాడాలి. ప్రతి 4 నెలలకు ఒక మీటింగ్ ఉండేది. ఒక్క సమస్య పరిష్కారం కాలేదు. టైం అయిపోయిన తర్వాత అప్పటి వరకు హనీమూన్ లాగా చేసాను. మేనేజ్మెంట్ తోటి హనీమూన్ గడిపినరు. ఆ హనీమూన్ పీరియడ్ అయిపోయిన తర్వాత పోరాటం అని ఫోజులు కొడుతున్నారు. పోరాటం చేయలేదు. విఆర్ఎస్ ఇస్తలేడు, మెడికల్ బోర్డు పెడతలేడు.
దానికోసం మేము అందరం కలిసి సమ్మె చేస్తామని మేము రంగం సిద్ధమైనాం. అన్ని కార్మిక సంఘాలు పిలిచినాం, మాట్లాడినాం. అయ్యో మా చేతిలో నుండి జారిపోతుందనే ఉద్దేశంతో ఎన్నడూ కూడా హెచ్ఎంఎస్ను పిలువని నాయకుడు సీతారామయ్య కానీ జనక్ ప్రసాద్ కానీ మేమున్నాం, మేము తప్ప ఇంకోటి ఎవరు లేడు అని విర్రవీగిన వాళ్ళు జారిపోతాను కార్మికులన్న ఉద్దేశంతో ఒకసారి పిలిచిండ్రు, 2 సార్లు పిలిచి కూర్చుని మాట్లాడు అందరం కలిసి సమ్మె నోటీసు పంపి సమస్యల పరిష్కారం కోసం. ఒంటరి పోరాటాలు ఎప్పుడు సక్సెస్ కావాలి, ఐక్య పోరాటాలు సక్సెస్ అయ్యింది అని చెప్పినాం. వచ్చిన తర్వాత మేనేజ్మెంట్ పంపించిండ్రు వీళ్ళకు మా దగ్గరికి, మాట్లాడితే ఎస్ ఓకే మనం చేస్తామన్నారు. మళ్ళీ తర్వాత పోయి ఇండివిజువల్గా ఒక సమ్మె నోటీస్ ఇచ్చి మేము సమ్మె నోటీస్ ఇచ్చినామంటారు. సమ్మె నోటీస్ 4 మెడికల్ బోర్డు కంటిన్యూ కావాలి, ఓన్ యువర్ హౌస్ స్కీమ్ కింద హౌసింగ్ బోర్డు సొసైటీ పెట్టాలి, ప్రమోషన్ పాలసీ ఉండాలి, వీటి మీద అని అనుకున్నాం. 4 డిమాండ్లే పెడతాం, ఏది వద్దనం. మనకు చెప్పకుండానే మేనేజ్మెంట్ చెప్పినట్టు 40 డిమాండ్లు పెట్టిండ్రు. 40 డిమాండ్లు ఏంటిది? మేనేజర్ దగ్గర మాట్లాడాల్సిన డిమాండ్, జీఎం దగ్గర మాట్లాడి సెటిల్మెంట్ చేయాల్సిన డిమాండ్, సీఎం దగ్గర మాట్లాడాల్సిన డిమాండ్. గెలిచిన సంఘాలకు ఆ రైట్ ఉంది, దాంట్లో మాట్లాడలేదు. స్ట్రైక్ నోటీసులో 40 డిమాండ్లు పెట్టి నాటకం, రాజకీయం, డ్రామాలు చేస్తున్నారు. ఈ డ్రామాలు బంద్ పెట్టండి కార్మిక మిత్రులారా. వీళ్ళు బ్రోకర్లు, ద్రోహులు, కార్మిక విద్రోహులు, కంపెనీని ముంచే ప్రయత్నం చేస్తున్నారు. అదిగాక ప్రాజెక్టులన్నీ మేము సింగరేణికి కేటాయించాలని హెచ్ఎంఎస్ డిమాండ్ చేసింది. ఒక హెచ్ఎంఎస్ఏ యూనియన్ కాదు, కవితక్క గారు, రియాజ్ అహ్మద్ గారు, మేమే డిమాండ్. మొదటి నుండి మా వాయిస్ అదే ఉంది. యాక్షన్లో పోతే రాదు, పాటలు పోతే ఎవరికి వస్తారో, వేలం పాటలు పోతే ఎవరికి వస్తారో తెలియదు, గ్యారంటీ లేదు. వీళ్ళు అధికారుల సంఘం నాయకులు జనక్ ప్రసాద్, సీతారామయ్య ముగ్గురు కలిసి ఉప ముఖ్యమంత్రి గారికి కాంట్రాక్టుల డైరెక్షన్తో పోయి అప్లికేషన్ పెట్టింది. కంపెనీని ప్రెజర్ చేయండి, వేలం పాటలు పోండి అన్నారు. వేలం పాటలు పోవడానికి వీల్లేదు, బీజేపీ వాళ్ళు కూడా అదే చెప్పిండ్రు. ఇవాళ మా ఒత్తిడితోటి తాడిచెర్ల 2 మనదే, అది ఎవరిదో కాదు. 20 సంవత్సరాల కింద మనకు అలాట్మెంట్ అయింది. అలాట్మెంట్ అప్పుడున్న రాజకీయ నాయకులు ఆ పని మేము చేయలేము, 130 సంవత్సరాల చరిత్ర ఉన్నోడు చేయలేడట, ఎవడో అక్కర రానోడు బండ్లు లేనోడు వచ్చి చేస్తాడట అని రాయించుకొని వేరే వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేస్తే మా పోరాటం ఫలించింది. మొన్న కిషన్ రెడ్డి గారు ఆయన చేతులు ఉంటుంది ఇచ్చిండ్రు. ఇవ్వంగానే ఓ సంబరాలు, వీళ్ళే మేమే పొడిచినాం, మేము ఏం పొడిచినా నువ్వు వెన్ను పొడిచే ప్రయత్నం చేశాం. అప్పుడే అదొకటి. ఈ వారసత్వ ఉద్యోగాల గురించి, మెడికల్ బోర్డు గురించి కవితక్క గారు డిక్లేర్ చేసిండ్రు. 20 తారీఖు లోపల మీరు చేయకపోతే మొదటి విడత దాంట్లో నేను హంగర్ స్ట్రైక్ కూర్చుంటా, దీక్ష పెడతా అని చెప్పంగానే ఉలిక్కి పడ్డారు. దాని మీద ఉన్న మనం 100% చేస్తాం అనగానే ఈ జనక్ ప్రసాద్, సీతారామయ్య ఒకడేమో 15 తారీఖు నాడు బోర్డు పెడతారు, ఇంకోడేమో ఈ మంత్ ఎండింగ్లో బోర్డు పెడతారు. ఏంటది తమాషా చేస్తున్నారా మీరు? మౌత్ పీస్లా, ఏజెంట్లా, బ్రోకర్లా? సింగరేణి సంస్థకు నోరు లేదా? మాట్లాడే హక్కు మాట్లాడడానికి దమ్ము లేదా? ఫలానా తారీఖు నాడు బోర్డు పెడుతున్నామని డిక్లేర్ చేయాలి కంపెనీ అఫీషియల్గా. ఈ బ్రోకర్లతో ఎందుకు లీక్ చేస్తున్నారు? ఇప్పటికైనా మేము చెప్తున్నాం, ఇంకా 7 రోజులు మిగిలింది. 7 రోజుల లోపల మేనేజ్మెంట్ 20 తారీఖు లోపల మేనేజ్మెంట్ అఫీషియల్గా నాడు పెద్ద ఎత్తున రామగుండం రీజన్లోనే మేము హంగర్ స్ట్రైక్ కూర్చుంటున్నాం. కార్మిక మిత్రులారా అప్పీల్ చేస్తున్నాం, ఇళ్లల్లో కూర్చుండి ఫేస్బుక్లలో చూసి ప్రేక్షక పాత్ర వద్దు. మీరు రండి, రంగంలోకి రండి, దిగండి, రామగుండం క్షేత్రంలో దిగండి. ఒక ఆడబిడ్డ మీ అందరి ఉద్యోగాల కోసం సవాల్ చేసింది మేనేజ్మెంట్, కూర్చుంటా అన్నది. మేమందరం ఉంటాం హెచ్ఎంఎస్ ఆధ్వర్యంలో, టీఆర్ఎస్ రక్షణ సేన, తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో హంగర్ స్ట్రైక్ కూర్చుంటున్నాం. మారు పేర్ల మార్పిడి అలియాస్ నేమ్స్ మీద ఉన్న వాళ్ళు, అప్లికేషన్ పెట్టుకొని ఎదురు చూస్తున్న వాళ్ళు, మెడికల్ బోర్డుకు పెట్టుకొని ఎదురు చూస్తున్న వాళ్ళు, వీళ్ళందరూ కూడా తక్షణమే ఆ రోజు 20 తారీఖు నాడు మేము చేయబోతున్నాం. అందరూ పాల్గొనండి. కుటుంబ సభ్యులతో రాస్తే ఇంకా మంచిదే. ఫస్ట్ 2-3 రోజులు మీరు రండి, తర్వాత వినకపోతే కుటుంబ సభ్యులను కూడా పట్టుకురండి. అక్కడనే వంట మార్పు చేద్దాం. కవితక్క గారి నాయకత్వంలో, ఆయన సమక్షంలో కుటుంబ సభ్యులందరూ కూర్చుని హంగర్ స్ట్రైక్ కూర్చుందాం.
గవర్నమెంట్ సింగరేణి మేనేజ్మెంట్ మెడల్ వంచి అది సాధించుకుందాం. కనుక హెచ్ఎంఎస్ తీసుకున్న నిర్ణయం, టీఆర్ఎస్ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి మేము ఉన్నాం. పోరాటం చేయడానికి మీరు సిద్ధంగా ఉండండి, రండి అని మేము అప్పీల్ చేస్తున్నాం.